ఈరోజు మా గల్లీలో సన్మానం జరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్మెంట్ అయిందో ఈ వినాయకుని దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గల్లీలో సన్మానం జరుగుతుంది గవర్నమెంట్ టీచర్కి. చెప్పండి, ఎవరు సన్మానం చేస్తారు? గజ్వేల్ పట్టణంలో స్కూల్ వెనకాల ఏర్పాటు చేసినటువంటి సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం గణపతి నవరాత్రులలో భాగంగా ఈ రోజు మా సభ్యులు దేవులపల్లి రామకృష్ణ గారి పదవీ విరమణ పొందే సందర్భంగా వారికి మా కమిటీ సభ్యుల సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం. అంతా సరస్వతి యూత్ సభ్యులు సన్మానం జరుగుతుంది ఇక్కడ. సన్మానం గురించి రెడీ చేస్తారు. అంతా సన్మానం అనంతరం మన కమిటీ సభ్యులైన కమ్మరి శ్రీనివాస్ గారు, పప్ప శ్రీనివాస్ గారు వారి యొక్క ప్రతిస్పందన తెలియజేయాల్సి ఉంటుంది. దయచేసి ప్రిపేర్ కావాలి. కమ్మరి శ్రీనివాస్ గారు మరియు పప్ప శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా తెలియజేయాల్సి ఉంటుంది. గారు కూడా దయచేసి పిల్లలు పెద్దలు అందరూ ఓపికతో నుండి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి సార్కు అభినందనలు తెలిపి మన కమిటీ సభ్యులు కాలనీ సభ్యులైనటువంటి దేవులపల్లి రామకృష్ణ గారు మరియు వారి సతీమణి విజయలక్ష్మి గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం. ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. దేవులపల్లి రామకృష్ణ గారు, వారి సతీమణి విజయలక్ష్మి గారు. కమిటీ సభ్యులు 1984లో ఉద్యోగం అంతా మన కమిటీ సభ్యులందరూ శాలువతో సత్కరించాల్సిందిగా మనవి. ఒకప్పుడు చూడండి సంబరం, ఇప్పుడు చూస్తాం. దండలు మార్చుకుంటున్నారు. మేడం వేస్తున్నదండ. దాని తర్వాత సార్ కూడా వేస్తారు. చూడండి, రెండు చేతులు పట్టుకొని చూడండి. ఇటు చూడండి. ఓకే, మీరేంటి సార్? తర్వాత శాలువతో సన్మానం. ఓకే సార్, మీరు అందరూ ఉండండి. శాలువతో సన్మానం చేస్తున్నారు. అందరు చూడండి, సన్మానం చేస్తున్నారు అందరూ కలిసి. సభ్యులంతా, ఈ సభ్యులంతా మొత్తం సన్మానం చేస్తున్నారు సార్కి, మేడంకి. అందరూ వస్తారా? అందరూ వస్తారా? గురుకులం అంటే ఎంతటి రాజైనా, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఎవరైనా సరే గురువు దగ్గర తీసుకెళ్ళి తమ పిల్లల బాధ్యతను అప్పగించేవాళ్ళు అనమాట. అంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు విద్య నేర్పించేవాళ్ళు. అంటే గురువు చెప్పిందే వేదం. అక్కడ
ఎప్పుడైతే గురువు దగ్గర విద్య నేర్చుకుంటాడో విద్య నేర్చుకున్న తర్వాతనే ఈ జన స్రవంతిలోకి రావాలి, వివాహం చేసుకోవాలి, తదితర కార్యక్రమాలు ఉంటాయి. అయితే రాను రాను కాల ప్రభావం వల్ల ఏమైందంటే ఎక్కడికక్కడ ఇప్పుడు పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు. అట్లా అంటే ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండడం, ప్రతి ఉపాధ్యాయుడు అంటే ఇలా ఆచార్యులు ఉన్నారు, గురువులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, వీటి అందరికీ వేరే వేరే అర్థాలు వస్తాయి. అందరూ ఒకటి కాదు, గురువు వేరు ఉపాధ్యాయుడు ఉంది. అయితే ఏ ఉపాధ్యాయుడైనా తన పిల్లలు కనుక మంచి స్థాయికి వస్తే, అంటే తాను చెప్పిన పాఠశాలలో ఉన్న పిల్లలు మంచి స్థాయికి వస్తే పుత్రోత్సాహం కలిగినప్పుడు తండ్రికి కలిగే పుత్రోత్సాహం కాదు, అంటే కొడుకు పెద్ద సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణాం శ్రీ సూక్తం జపేత్సదా వర్షంత దేవి భావరే దివో అభ్రస్య విద్యుతః రోహంత సర్వబీజాల్యం బ్రహ్మ దిశోదయే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మధరాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే తత్వాదవర్ధం మయి సన్నిధస్థా యాసా పద్మాసనస్తాం విపులకటితీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనా విస్తరవరణ శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీర్దివ్యేన్ గజేంద్రేర్మణిగణగైః స్థాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమోऽस्तु గృహే సర్వమాంగళ్యయుక్తా అగ్నిర్వశిషుర్భవ ఆదిత్యాయజరేజో భవ విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రవిమన్యమానే పుత్రై పౌత్రై శ్రీవర్ధతాన్ దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషశిరేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుపుత్రం వంశత సంవత్సరం దీర్ఘమాయుః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అనుగ్రహ సిద్ధిరస్తు కరుణా కటాక్ష సిద్ధిరస్తు ఆ మహాగణాధిపతి ప్రసాదం యజమానస్య ఆచంద్రార్కం దేవులపల్లి వంశాభివృద్ధిరస్తు తథాతృదేవో భవ. తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆచార్య దేవో భవ. కాబట్టి ఎంతోమంది జ్ఞానవంతులను చేసినారు కాబట్టి ఆ సరస్వతి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహ మీ మీద ఉంటుంది. అదేవిధంగా గజ్వెల్ శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం మీ మీద ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ నాన్న ఎంతో సేవ చేసిండు గజ్వెల్ రామునికి. అది ఇప్పుడు కాదు, పాత భజనలు చేస్తున్నాం. కానీ వాళ్ళ నాన్న దేవులపల్లి రాజమౌళి ప్రతిరోజు రామాలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన నాకు తెలిసి ఆయన చివరి వరకు కూడా రాముని ఎన్నడూ ఇష్టపెట్టలేదు. కాబట్టి ఆ రాముని అనుగ్రహం ఎప్పటికీ ఎల్లకాలము మీ పైన మీ పిల్లలపైన ఎప్పటికీ ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆ రాముని అనుగ్రహం ఈ రామకృష్ణ మీద ఉండాలి. పదవి విరమణ పొందినారు కాబట్టి వారికి సరస్వతి యూత్ అభినందన అక్షర కుసుమాంజలి శ్రీ వినండి శ్రీమతి విజయలక్ష్మి గారు. మాట పైకి కఠినము మనసు మల్లెపూల వనము గణిత బోధనలో మేటి చతురతలో తనకు తనే సాటి గజిబిజి మాటల మాటున దాగుంది వేదాంతం గతిశీతల కూడిన తన ప్రయాణమే ఒక తత్వం. ఓ సౌజి దేవులపల్లి రామకృష్ణ మరియు శ్రీమతి విజయలక్ష్మి గారు. మాట పైకి కఠినము మనసు మల్లెపూల వనము గణిత బోధనలో మేటి చతురతలో తనకు తనే సాటి గజిబిజి మాటల మాటున దాగుంది వేదాంతం గతిశీతల కూడిన తన ప్రయాణమే ఒక తత్వం. ఓ సౌజన్యమూర్తి దేవులపల్లి వంశ రామకృష్ణ నామాభిధేయ తన జననీ జనకుల కడుపుణ్య దంపతులు కోటి రతనాల వీణ నా తెలంగాణ రాష్ట్రంలో మల్లినాథుని కన్నా మహిమాన్విత పునేత మంజీర మలచిన ఏడుపాయల జాల. ఇప్పుడు ఒక్కొక్కరుగా
చూడండి. దత్తపుత్రుడు అన్నందుకు అభిమానంతో మాట్లాడుతున్న మనకు అని చెప్పే దానిలో భాగంగా ఏమివ్వను నీకేమివ్వను నా మనసే నీదైతే ఏమివ్వను. మత్స్య శ్రీనివాస దంపతుల సన్మానం అనంతరం సారు యొక్క ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. తదనంతరం అందరి సన్మానం. చూడు సీనన్. తర్వాత సార్ లో ఎన్నో సేవలను అందించి ఇలాంటి భావితరాలను ఎంతో ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దిన మీకు బడి అనగా జాతి భవితకు గర్భగుడి, దివ్య జ్యోతులకు నారుమడి అని మార్చిన మీరు గణితాన్ని, అతి కఠినతరమైన గణితాన్ని సులభంగా మీ వాక్చాతుర్యంతో బోధించి ఎంతో సులభమైన పద్ధతిలో బోధించిన మీరు నిజంగా అగ్రగణ్యులు, ధన్యులు, రూపశీలులు. ఒక రకంగా చెప్పాలంటే మీరు కృషివలులు. ఇక్కడ మనందరినీ హాస్యభరితుల్ని చేస్తున్నప్పుడు సార్ చాలా ఆసక్తులు వదులుతున్నారు, నవ్విస్తున్నారు అని కామెడీగా అనుకుంటున్నాం. కానీ తన విద్యాక్షేత్రంలో మాత్రం కఠినంగా, స్ట్రిక్ట్గా టీచర్స్ని పని చేయించి తను చేస్తూ తన జీవితాన్ని అత్యున్నతంగా గడిపారు. అలాగే నెక్స్ట్ వినాయక చవితి వరకు మీరు మేడం మరెన్నో నృత్యాలు నేర్చుకొని మా అందరిని అలరించాలని విన్నవించుకుంటూ కోరుకుంటున్నాను. ఎట్లయితే సంతోషపడతాడో ఉపాధ్యాయుడు కూడా అట్టే సంతోషపడ్డాడు. అంటే నేను ఇటు ఎందుకు పోల్చుతున్నా అంటే